హలో ఆల్, వెల్కమ్ టు ఈషా వ్లాగ్స్. నమస్కారం అండి అందరికీ. మన ఛానల్ సభ్యులందరికీ, సబ్స్క్రైబర్స్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇవాళ వీడియో షష్ఠి గురించండి. అంటే సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వస్తుంది ఏంటి, కొన్ని దగ్గర ఏమో 6వ తారీఖే చేసుకోవచ్చు, శుక్రవారం అని ఉంది. కొన్ని దగ్గర ఏమో 7వ తారీఖు శనివారం చేసుకోవచ్చు అని ఉంది. యాక్చువల్గా శాస్త్ర ప్రకారం ఎలా చేసుకోవాలి, తిథి ఎలా వస్తుంది ఏంటి అన్నది అయితే ఒక్కసారి మాట్లాడుకుందాం. అలాగే షష్ఠి రోజు ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు అని కూడా మాట్లాడుకుందాం. ముందుగా అయితే సుబ్రహ్మణ్య షష్ఠి శనివారం అండి. శనివారం 7వ తారీఖు వస్తుంది. ఎందుకంటే మనకి సూర్యోదయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు అయితే సుబ్రహ్మణ్య షష్ఠి చేసుకోవాలి. షష్ఠి తిథి మనకి సూర్యోదయం టైంలో ఉండాలన్నమాట. అది ఎలా వస్తుందంటే 7వ తారీఖే వస్తుంది. కాబట్టి శనివారమే సుబ్రహ్మణ్య షష్ఠి అనేది చేసుకోవాలి. ఇంకా వీడియోలోకి వెళ్తే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది అయితే ఆల్రెడీ మనం షష్ఠికి లేదా నాగుల చవితికి పూజ ఎలా చేసుకోవాలి అన్నది నేను వీడియో ఒకసారి చేసి పెట్టున్నాను. అది సింపుల్గా ఫాలో అయితే సరిపోతుంది. దానికి ఏమేమి కావాలి ఏంటి అన్నది నేను ఒకసారి ఇక్కడ చెప్తాను చూడండి. ఎక్కువ మనము నాగదేవతకి షష్ఠి రోజు కానీ నాగుల చవితికి కానీ మనం పూజ చేస్తాం కదా. అలాగే మీ దగ్గర ఒక చిన్న నాగపడిక ఉంటే నాగపడిక పెట్టుకొని సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోండి. లేని పక్షంలో బియ్యం పిండితో కానీ లేదా గోధుమ పిండితో కానీ 2 నాగపడిగలు అంటే జంట నాగులుగా వచ్చేలాగా 2 నాగులు లాంటివి చేసుకొని దాన్ని పెట్టుకొని పంచామృత అభిషేకం చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా నాగపడికలు పెట్టుకునే అలవాటు లేనివారు, ఆచారం లేనివారి కోసం చెప్తున్నాను. మా ఇంట్లో కూడా అలానే మేము పెట్టుకోమన్నమాట. అందువల్లే నేను ఎప్పుడు చేసినా బియ్యం పిండితో కానీ పుట్టమన్నుతో కానీ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ మీరు ఆల్రెడీ చూసుంటే మీకు తెలుసుంటుంది. ఎందుకంటే నేను వీడియోస్లో చాలాసార్లు చెప్పున్నాను. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్రాలు ఏవైనా చదువుతూ మనము తెల్లటి పూలతో అయితే సమర్పించుకోవాలి. కాబట్టి మీ దగ్గర తెల్లటి పూలు అవైలబుల్లో ఉంటే అవి పెట్టుకోండి. లేదు అని అనుకుంటే అక్షతలు కూడా సమర్పించవచ్చు. కాకపోతే తెల్లటి పూలు సమర్పించడం శ్రేష్టం. ఆ తర్వాత ఇంకా నార్మల్ మనం ధూపం, దీపం, ఒత్తులు, నూనె ఇవన్నీ నార్మల్గా పెట్టుకోవచ్చు. దాంట్లో ఏమీ లోటు లేదండి. ఏది మార్చి పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నైవేద్యంగా పాలు పెట్టుకోవచ్చు. ఇంకొక నియమం ఏంటంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఇవాళ అయితే కొందరి ఇళ్ళల్లో ఒక ఆచారం అయితే ఉంటుంది. కోసినవి ఏవి తినరన్నమాట. చేతులతో తుంచినవి, చిక్కుళ్ళు లేదా మనం గోబీ తింటాం కదా, కాలీఫ్లవర్, అది కూడా కొంచెం చేత్తో తుంచుకొని వంట చేసుకొని తింటారు. ఆ ఆచారం అయితే మాకు లేదు. కాబట్టి పొద్దున పూజ మాత్రం మేము ఇంట్లో చేసుకొని తర్వాత ఇక్కడ మేము దగ్గరలో ఉన్న నాగపడికలతో ప్రతిష్ఠించి ఉంటారు కదా గుడి, ఆ నాగపడికల దగ్గర వెళ్ళి మేము పూజ అయితే చేసుకుంటాము. జంట నాగులు ఎక్కడైతే రావి చెట్టు కింద ప్రతిష్ఠించుంటారో అక్కడ అలా అయినా చేసుకోవచ్చు. నేను మా ఆచారం ఏంటి, మేము ఎలా చేసుకుంటాం అన్నది మాత్రమే చెప్తున్నానండి. మీకు మీ ఆచారాల్లో మీ ఇళ్ళల్లో ఎలా ఉంటే అలానే పాటించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మరి అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు.